నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెయ్యి స్తంభాల దేవాలయంలో భగవంతుని దర్శించుకున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రసంగం. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పునరుద్ధరించిన వెయ్యి స్తంభాల దేవాలయంలో ఈరోజు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి భగవంతుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. జరిగింది. అందులో భాగంగానే మన వెయ్యి స్తంభాల గుడి గాని మన రామప్ప దేవాలయం గాని ధ్వంసం చేసినటువంటి విషయాన్ని సందర్భంగా మనిస్తుంది. ప్రధానంగా వాళ్ళు అతి శిల్పులు చెక్కి ఎంతో కష్టపడి నిర్మాణం చేసినటువంటి దేవాలయాలను కావాలని కుట్రపూరితంగా కక్షపూరితంగా ఒక ఎజెండా ప్రకారము ధ్వంసం చేశారు. చూస్తా ఉన్నాం, దేవుడు ఉంటాడు అక్కడ, మరి లేకపోతే విగ్రహం ఉంటుంది, లేకపోతే ఒక పురాతన కట్టడంలో ఒక రకమైనటువంటి శిల్పం ఉంటుంది, ముక్కో కాలో చెవో తీసేసినట్టు కనిపిస్తాయి. ఎప్పుడు తీశారు అవన్నీ? ముస్లిం రాజులు ఈ దేశం లేదా ఆక్రమణదారులు ఎవరైతే మన దేశం మీద వచ్చారో వాళ్ళు డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మధ్య యుగం కాలం నాటి ఈ దేవాలయం సామాజిక ఆర్థిక సాంస్కృతిక కేంద్రంగా ప్రత్యేకత చాటుకుంది. ఇక్కడ ఉన్నటువంటి మంటపంలో దేవుడికి సంబంధించి అనేక రకాల పూజా పురస్కారాలు, కళ్యాణాలు, భజనలు జరిగేవి. అదే మంటపంలో భక్తిపూర్వకమైనటువంటి నాట్య ప్రదర్శనలు కూడా ఈ మంటపంలోనే జరిగేవి. 132 స్తంభాలు ఉన్నటువంటి కళ్యాణం మనం కట్టినటువంటి అంటే పునర్నిర్మాణం చేసినటువంటి కళ్యాణ మంటపానికి 132 పిల్లర్స్ ఉన్నాయి. 132 కలిపితేనే 1000 స్తంభాలు అవుతుంది. అది 132 కలపకపోతే 1000 స్తంభాలు కాదు. కాబట్టి ఇన్ని రోజులు 1000 స్తంభాలు కాదు, ఇప్పుడు ఈ రోజుతో మరొకసారి పరిపూర్ణంగా 1000 స్తంభాలుగా ఈరోజు మనం పిలుచుకోవచ్చు. ఈరోజు అనేక కారణాలతో పిల్లలు ఊగిసలాడుతూ ఈ 1000 స్తంభాల గుడి మరి ఏ రకంగా జరిగిందో మనం వీడియోలో చూశాం. నేను 2.5 సంవత్సరాల క్రితము ఈ సాంస్కృతిక శాఖ నేను 2019లో గెలిచినప్పటికీ ఒక 2.5 సంవత్సరాలు హోమ్ మినిస్టర్లో MOS గా ఉంటి. తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారు నన్ను క్యాబినెట్ గా ప్రమోట్ చేసి
3 శాఖలు ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి శాఖ ఈ యొక్క సాంస్కృతిక శాఖ, కల్చర్ మినిస్ట్రీ. దానికి సంబంధించి నేను రివ్యూ చేశాను. మనము 1000 స్తంభాల గుడి ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలా నాకు కూడా తెలియదు. అప్పటికీ ఈ మంటపము ఈ రకంగా ఉండదనే విషయం తెలియదు. నేను ఢిల్లీలో రివ్యూ చేసినప్పుడు మరి దీనికి సంబంధించిన విషయం చెప్పడం జరిగింది. వెంటనే నేను ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలకు చెప్పి నేను వచ్చి అది చూసిన తర్వాత ఒక ఎజెండా ఫిక్స్ చేసి ఎవ్రీ వీక్ దీని మీద రివ్యూ చేస్తూ ఎవ్రీ వీక్ ఇక్కడ మా ఆర్కియాలజీ వాళ్ళు మాకు రిపోర్ట్ పంపాలి, మా హెడ్ ఆఫీస్ పంపేవాళ్ళు, నాకు కూడా పంపారు, అక్కడ ఉంటారు హెడ్ ఆఫీస్ పంపేవాళ్ళు ఎవ్రీ వీక్. అదేవిధంగా ఆ రకంగా మానిటరింగ్ చేశాం కాబట్టి మరి ఈరోజు మరి మహాశివుడి యొక్క ఆశీస్సులతో ఈరోజు ఆ కార్యక్రమం మరి మొత్తం పూర్తయిందేనను మరి కొంత మేరకు పూర్తయిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్. దీన్ని నిర్మాణం చేయడం అనేటువంటిది అంత ఈజీ కాదు. ఇది మొత్తము తీసి మళ్ళీ భూమిలో నుంచి బునియాద్ తోటి బాక్స్ శాండ్ బ్యాగ్స్ టెక్నాలజీ అంటారు దీన్ని. ఇది ఒరిజినల్ గా 1000 స్తంభాలు ఉంటుంది, 1000 సంవత్సరాలు ఉండేటువంటి కట్టడం ఇది. ఇప్పుడు మనం నిర్మాణం చేసింది ఖచ్చితంగా పాండురంగారావు గారు ఎన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాల వరకు నిలవగలేటువంటి విధంగా ఈరోజు మళ్ళీ పాండురంగారావు గారు మా ఆర్కియాలజీ సర్వేకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ నేతృత్వంలో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాదు ఈరోజు హై స్కిల్ వర్కర్స్ దొరకరు. ఎక్కడ నామ్స్ ఉంటాయి, గవర్నమెంట్ కి నామ్స్ ఉంటాయి. ఒక టెండర్ వేయాలంటే మరి ఈ యొక్క స్కిల్ వర్కర్స్ ఉన్నారు, చాలా ఇబ్బంది ఉంది. శివకుమార్ ఉన్నాడు, చాలా ఇబ్బంది. ఆయనకు చిన్న అమౌంటే టెండర్ వేసుకోవచ్చు. ఆ రకంగా ఎన్నిసార్లు టెండర్ వేసినామో మాకు తెలుసు. ఎందుకంటే ఎక్కువ అమౌంట్ వేస్తే ఆయన రాడు, కొత్తోడు ఎవడో వేరేవాడు వస్తే వాడు ఎట్ట కడతాడో భయము. కాబట్టి ఉన్నటువంటి వాళ్ళతోటే నడిపించాలి ఈ యొక్క శిల్పులతోటి. వీళ్ళు పాపం తమిళనాడు నుంచి వస్తారు, ఓసారి అనారోగ్యానికి కావడం. మన శివకుమారు మరి ఒక పట్టుదలగా నా మాట మీద, మా అధికారుల మాట మీద విశ్వాసం ఉంచి ఆయన అనారోగ్యం గురైన, ఇబ్బందులకు గురైన. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మహాశివుని దర్శనం చేసుకుని రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అవసరం, ఎంతైనా అవసరం. అట్లానే
కోటప్పకొండ ప్రాంతం మరింత అభివృద్ధి చెందడానికి ఆయన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి తెలియజేయడం జరిగింది. గతంలో కూడా మనం 2వ ఘాట్ రోడ్డు కోరడం జరిగింది. ఆ 2వ ఘాట్ రోడ్డు కూడా ఈసారి ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు మనం అందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. అలానే పాతకోటయ్య స్వామి మెట్ల మార్గం కూడా ఈరోజు ప్రారంభించే కార్యక్రమం చేసాం. సుమారు 4 కోట్ల రూపాయల వ్యయంతో మెట్ల మార్గం కూడా ఏర్పాటు చేయడానికి మరి కమిటీ వేసుకొని పనులు కూడా ప్రారంభించడం జరిగింది. సో ఈ విధంగా కోటప్పకొండ అభివృద్ధి నిత్య అన్నదాన కళ్యాణ మండపం, అలానే పైన డార్మెంటరీస్, గెస్ట్ హౌస్లు, ఏకశిల నంది విగ్రహం, అట్లనే మన ఈ కింద ఘాట్ సెంట్రల్ డివైడరు, లైటింగు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఈ కోటప్పకొండ అభివృద్ధి చేయడం, అలానే నర్సరావుపేట కోటప్పకొండ రోడ్డు సుమారు 19.5 కోట్ల రూపాయల వ్యయంతో ఎన్డీబీ నిధులతో యలమంద బ్రిడ్జి కూడా ప్రారంభించుకున్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపు మళ్ళీ 2.5 కోట్ల రూపాయలు మన ఎండోమెంట్ మినిస్టర్ గారు శాంక్షన్ చేశారు. ఒక పబ్లిక్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ ఒకటి నిర్మాణం చేయడానికి కూడా టెండర్లు పిలిచాం, అది కూడా ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేశాం గత 5 సంవత్సరాల కాలంలో. ప్రజలు ఆశీర్వదించాలి, అట్లానే త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పల్నాడు ప్రాంత ప్రజలందరికీ కూడా ముందుగా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కోటప్పకొండ శివుని దర్శనం చేసుకోవడం జరిగింది. ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ శివుని ఆశీస్సులు ఉండాలా. ఈ పల్నాడు ప్రాంత ప్రజలు ఇచ్చేసిన భక్తులందరికీ కూడా వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరాలని, అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. రైతాంగం నుంచి ప్రతి ఒక్కరూ కూడా అందరికీ మంచి జరగాలని, అందరి కుటుంబాల్లో కూడా ఐశ్వర్యాలతో, ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా శివుని కోరుకుంటూ, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి 2024 జరగబోయే ఎన్నికల్లో ఆ శివుని ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అవుతారని, తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఆయనకు ఉండాలని, ఆ శివుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పల్నాడు ప్రాంత ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. మహాశివరాత్రి పండుగకు సంబంధించి ఇది ఫస్ట్ టైం ముందు వచ్చి దర్శనం చేసుకున్నాను. మొదటిసారి ఓటు వేయబోతున్న పత్తికొండ యువతతో నారా భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. Leadership in the past did not focus on amazing wealth as we are seeing how the present government is doing. They are not doing anything for you all except amazing your wealth, your parents' wealth. Just keep remembering, keep it in your mind before you vote. Historically, leadership was more democratic. Today, leadership are the tendencies towards autocracy. Past leadership believed in and upheld values and truths, while modern leadership sometimes promotes untruths and half-truths. Leadership is a privilege to better the lives of others. Everything with absolute honesty, fairness and justice. Leadership is a full 24/7 job that can't be done through guest appearances. Like how the present government is, our leader or your leader just gives guest appearance, but do you find the difference with Chandrababu Naidu Garu's leadership, who worked for you 24/7? Do you accept what I say? Chandrababu Naidu Garu, pioneer, visionary and a developer. CBN was a bottom kicker for the development and growth. He did not wait for the plums to fall. He created opportunities for everyone. He didn't look into the casteism at all. He only saw
He only visualized the future of Andhra Pradesh. Andhra Pradesh means who? It is you all, the youngsters who are going to take Andhra Pradesh way forward. He worked for you. Don't forget, he didn't get anything out of doing his hard work. He wanted Andhra as a rising new state of India under his leadership. He made it the sunrise state of India. I am humbled to say that Chandrababu Naidu garu made significant progress in Kurnool district. NTR garu and TDP's achievements. Next to Pattikonda in Handri River, hearing the name of Handri River reminds me of Handri Neva Sujala Shravanti project taken by NTR garu. NTR garu started the project in 1989 to connect the two rivers, Handri and Neva, to provide irrigation and drinking water. పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా, ప్రకాశం, ఈ 5 జిల్లాల్లో దగ్గర 60 నుంచి 70 ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఆ 5 జిల్లాలకి ఈ 60-70 ఎమ్మెల్యేలకు ఈ రంగా గారే ప్రభావితం చేసేవాళ్ళు. ఆ 5 జిల్లాల్లో ఎన్టీ రామారావు కంటే మహా గొప్ప నాయకుడు రంగా గారు. ఈ రంగా గారు బతికితే ఈ 5 జిల్లాల్లో ఎమ్మెల్యే సీట్లు ప్రభావితం చేస్తే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు, ఇతను చంపాల్సిందే అని కంకణం కట్టుకున్నాడు నారా చంద్రబాబు నాయుడు. అప్పటి నుంచి ఆ ప్రభుత్వ యంత్రాంగం కానీ పెద్దలు కానీ మరొకరు కానీ రంగా గారిని ఎంత హింసించారో జర్నలిస్టులు అందరికీ తెలుసు. ఆయన ఇంట్లోంచి బయటికి కారులో వెళ్తుంటే ఎమ్మటే కారు ఆపటం, కారులో చిన్న కర్ర ముక్క దొరికినా కానీ ఎమ్మటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, వెంటనే సబ్ జైలుకు తీసుకెళ్ళడం, ఎలా మొత్తం అతను ఇక నేను ఎందుకు బతుకున్నాను రా, ఆత్మహత్య చేసుకోవాలి అన్నంతగా హింసించారు. ఒక స్టేజ్లో తెలిసిపోయింది రంగా గారికి, నన్ను డెఫినెట్గా చంపేస్తారు. ఆయన రెస్పెక్ట్గా ఎన్టీ రామారావు గారికి లెటర్ రాశాడు. ముఖ్యమంత్రి రామారావు గారు, ముఖ్యమంత్రి గారు నాకు ప్రాణ భయం ఉంది, నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, అది మీకు తెలుసు, నాకు రక్షణ కల్పించండి, నాకు సెక్యూరిటీ ఇవ్వండి. ఇది తెలిసిన చంద్రబాబు నాయుడు రామారావు గారి ద్వారా రంగాకి సెక్యూరిటీ ఇప్పించడానికి ఇష్టపడక దాన్ని పక్కన పడేశాడు. కొన్నాళ్ళు చూశాడు, మళ్ళీ లెటర్ రాశాడు హోమ్ మినిస్టర్ ఎవరు కోడెల శివప్రసాద్ గారు. ఆయన పొరపాటును కూడా రెస్పాండ్ అవ్వాల బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. మళ్ళీ వెయిట్ చేశాడు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఒక్క ఎమ్మెల్యే నాకు ప్రాణ రక్షణ కావాలి అంటే ఎవరి ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని ఎప్పుడు మనం చూసాం. ఆయన ధైర్యంగా కేంద్రానికి లెటర్ రాశాడు రాజీవ్ గాంధీ గారికి, అప్పుడు ఆయన ప్రధానమంత్రి. ఆయన ప్రధాని రాజీవ్ గాంధీ గారు పాప జెంట్లమన్ వెంటనే స్పందించాడు. అప్పుడు కేంద్ర మంత్రి శివశంకర్ గారు ఆయన వెంటనే విజయవాడ పిలిపించాడు. ఎందుకు ఏమైంది మన ఎమ్మెల్యేకి, ఆ రంగా గారికి వెంటనే వెళ్ళండి, అన్ని చూడండి అంటే ఆయన ఢిల్లీ నుంచి శివశంకర్ గారు విజయవాడ వచ్చారు. మాజీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. కానీ హామీలు ఇవ్వడం, అమలు చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఆకాశం వైపు చూడడం వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నీతిమాలిన విధానం. ఆసరా పేరుతో గత ప్రభుత్వ హయాంలో డాక్రా మహిళలకు ఇచ్చిన రుణాలను మాఫీ చేస్తామని జగన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చారు. కానీ అధికారంలో వచ్చే మొత్తం రుణాలు కాదని పెండింగ్ ఉన్న రుణాలు మాత్రమే మాఫీ చేస్తామన్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి తుది శ్వాస వీడే వరకు ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే లక్ష్యంగా నాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పథకాలు అందించాం. గర్భంలో ఉండే పిల్లలకు
గర్భంలో ఉండే పిల్లలకు పోషకాహారం మొదలయ్యే సంక్షేమ పథకాలు, పుట్టిన పిల్ల ఎదుగుదలకు, వారి చదువు, ఉద్యోగాలు, వివాహం, వ్యాపారం మొదలుకొని వృద్ధాప్య పెన్షన్లు, చివరికి అంత్యక్రియల వరకు కూడా అండగా నిలిచింది తెలుగుదేశం. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం పథకాలను గంగలో రంగులు వేసుకోవడం, పేర్లు మార్చడం తప్ప ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. పైగా గతంలో అమలు చేసిన పథకాల లబ్ధిని నీరుగార్చాయి. కేంద్ర ప్రభుత్వం సహకారంతో విజయవంతంగా అమలు చేసి గోరుముద్దలు, గిరి గోరుముద్దలు, ఫుడ్ బాస్కెట్ వంటి పథకాలన్నింటినీ కూడా సమీకృతం చేసి సంపూర్ణ పోషణ ప్లస్ అంటూ పేర్లు పెట్టి హడావుడి చేశారు. ఈ విధంగా చూసుకుంటా పోతే కనుక అనేక విషయాల్లో మరి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ రోజున ప్రభుత్వం ఏదైతే ఉందో, జగన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళలకు చేసిందేం లేదు, మాయమాటలు చెప్పడం తప్ప. అన్నిటికన్నా మించి ఎక్కడ పెట్టినా కూడా గంజాయి రవాణా, మద్యపానం, ఈ మద్యపానం కూడా కల్తీ ఇవ్వడం, దీనివల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయనే సంగతి కూడా తెలిసి కూడా ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా ఉంది. ఒకసారి ఆలోచిస్తే కనుక మహిళలకి 15,000 ఇస్తున్నాం, 13,000 ఇస్తున్నాం, అమ్మఒడి వేస్తున్నాం అని చెప్తూ అయ్యబుడ్డి కోసం ఎంత ఖర్చు పెడుతున్నారో ఆ కుటుంబం అనేది ఒకసారి ఆలోచించాలి. మద్యం తాగడం, అది కూడా విపరీతంగా తాగడం, అది కూడా చాలా రేట్లు పెంచడం, కల్తీగా ఉండి భయంకరమైనటువంటి వ్యాధులు రావటం కానీ లేక చచ్చిపోవటం కానీ జరుగుతోంది. ప్రాణాలు కోల్పోవటమే కాకుండా ఈ 15,000కు వచ్చే సరుకుల సంగతి ఏమో కానీ ఈ యొక్క తాగుబోతులైనటువంటి తండ్రుల ఖర్చు ఎక్కువైపోయిందన్న సంగతి బిడ్డలకు తెలియదు. ఇదొకటి మనం ఆలోచించాలి. అలాగే కళలకు రెక్కలు పథకం కింద మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరొక కీలక ముందడుగు వేశారు. కళలకు రెక్కలనే పేరుతో ఓ సరికొత్త పథకాన్ని మహిళల కోసం తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఏ ఆడబిడ్డ కూడా చదువుకు సంబంధించి డబ్బుల కొరతతో ఇంటికి పరిమితం కాకూడదనే ఆలోచనతో నూతన పథకాన్ని తీసుకుని వచ్చారు. ఏపీలో మహిళలకు వృత్తిపరమైనటువంటి విద్యకు మార్గాలను అందించడంతో పాటు వారికి మరింత ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఇంటర్మీడియట్ విజయవంతంగా పూర్తి చేసిన మహిళలకు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాష్ట్రంలోని ఏ ఆడబిడ్డ కూడా ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ కళలతో రాజీ పడకుండా వారి లక్ష్యాలను చేరుకునే దిశగా ఈ పథకం అడుగులు వేస్తుంది. ఈ పథకం కింద నమోదు చేసుకున్న మహిళలు తీసుకునే బ్యాంకు లోన్కు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం బాధ్యత అంటే హామీ వహిస్తుంది. ఈ పథకం కింద కోర్సుల కోసం మహిళలు తీసుకునే మొత్తం రుణానికి సంబంధించిన వడ్డీని కూడా టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ పథకం ద్వారా ఏ తెలుగింటి ఆడబిడ్డ కూడా నిధుల కొరత కారణంగా తమ కళ్ళతో రాజీ పడాల్సిన అవసరం లేదు. ఈ పథకం కింద అర్హత ఉన్న మహిళలందరూ దేశంలో ఎక్కడైనా తమకు నచ్చిన ప్రొఫెషనల్ కోర్సును అభ్యసించవచ్చు. లోన్ ఎంచుకున్న విద్యార్థికి టీడీపీ జేఎన్పీ ప్రభుత్వం రుణ హామీదారుగా నిలుస్తుంది. కోర్సును అభ్యసించే వరకు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. దొంగలు ముఠాలు ఏమైనా పడితే వాటికి ఒక ఎట్లా వ్యవహరించే వాళ్ళని దాన్ని బట్టి పలానా వాళ్ళని కనుక్కునే వాళ్ళంట. ఈ స్కామ్స్ చూస్తే ఇది చంద్రబాబు నాయుడు అని చెప్పే మార్క్ ఇప్పుడు కనపడుతున్నాయి. 2014-19 మధ్య మీరు చూస్తే స్వభావం సేమ్. అమరావతిలో స్టార్టప్ ఏరియా, కోర్ ఏరియా 1700 ఎకరాలు. 1700 ఎకరాలు ఏదో ఊరు పేరులోదో ఉందో ఒక కంపెనీ పట్టుకొచ్చేసి వాటికి ఒక బోగస్ దీని తరపున ముందు పెట్టి 1700 ఎకరాలు అప్పనంగా వాటికి కోర్ ఏరియా. వాటికి ఇచ్చిన కన్సెషన్స్ ఏంటి అంటే ఈ 1700 ఎకరాలు కోర్ ఏరియా పక్కనే అడ్మినిస్ట్రేటివ్ ఏరియా రావాలి. ఏమేమి వస్తాయి ఇందులో? చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్, గవర్నర్ రెసిడెన్స్, అసెంబ్లీ, సెక్రటేరియట్. అంటే కోర్ మొత్తం అడ్మినిస్ట్రేటివ్ హార్ట్, బ్రెయిన్ ఏది ఉంటుందో అది ఈ స్టార్టప్ ఏరియా 1700 ఎకరాల పక్కన రావాలి. ఇది డెవలప్ అయిన తర్వాతనే మిగిలినవన్నీ కావాలి. అలాగే దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానీ డ్రైన్లు కానీ మొత్తం అంతా 5,500 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి 2 ఏళ్లలో. ఆ కంపెనీ తన బిజినెస్ అంతా పూర్తి చేసుకోవడానికి 5 ఏళ్ల చొప్పున 3 సార్లు ఇచ్చేస్తూ 15 ఏళ్ల పాటు సమయం.
సేమ్ అదే టైప్. అప్పట్లో గచ్చిబౌలి, మామిడిపల్లి, హైదరాబాద్లో ఎట్లయితే 100 ఎకరాలు 400 ఎకరాలు ఇచ్చేసి దారాదత్తం చేస్తూ ఊరు పేరు లేని కంపెనీకి చేశాడు. ఇక్కడ ఏకంగా రాజధానిని అక్కడ ఉన్న 30,000 మంది ఉసురు కొట్టుకుంటూ రైతుల దగ్గర ల్యాండ్ పూలింగ్ అని తీసుకొచ్చి వాళ్ళ ఏరియాస్ ఎట్లా డెవలప్ చేయాలో, జనరల్గా ఏదన్నా మొదలైనప్పుడు ప్రజల దగ్గర అందులో తీసుకున్నాక ఆ ఏరియాస్ కూడా డెవలప్ కావాలి, టోటల్ డెవలప్మెంట్ ఎట్లా చూడాల్సింది పోనిచ్చి ఏదైతే తన బినామీలో లేకపోతే తన ఒప్పందాలు చీకటి ఒప్పందం చేసుకున్న కంపెనీను వాటిని తీసుకొచ్చి వాటికి మొత్తం వేసి ఇదయ్యాకనే మిగిలిన డెవలప్మెంట్ అని చెప్తూ అక్కడే అంటే ఒక జూబ్లీ హిల్స్ను అలాంటి ప్రాంతాన్ని ప్రైమ్ ప్లేస్ను క్రియేట్ చేసిన క్రీమ్ అంతా తనకు తన బినామీలకు అక్కడే నారాయణ కూడా 58 ఎకరాలు కొంటాడు. అది కేసు నడుస్తోంది ఇప్పుడు. A1 అయినా A2 అయినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న ఇది అది ఆ కేసు ఇప్పుడు నడుస్తుంది. ఎక్కడైతే ఇది దానికంటే ఇది మరి అది రాష్ట్రం సొమ్ము, ఇది రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమి. క్యాపిటల్ డెవలప్మెంట్ అది. క్యాపిటల్ డెవలప్మెంట్ భూములు ఇచ్చిన వాళ్లకు సంబంధించిన ల్యాండ్స్ ఏమవుతాయో వాటి డెవలప్మెంట్కి ఏంది అనేది చూడలే. ముందు ఇది 3,000 ఎకరాలు అనుకున్నారు, మళ్ళీ ఎందుకు అది 1,700 ఎకరాలకు దిగింది, మరీ ఎక్కువ అవుతుందని అనుకుంటున్నారో తెలియదు. సో 3,000 ఎకరాలు కాస్త 1,700 ఎకరాలు, 1,700 ఎకరాలు క్రీమ్ ఎంటైర్ డెవలప్మెంటు. ఆయన కళలు కన్నా నిజమైతే ఇది 1,00,000 కోట్లకు 40,000 కోట్లు 50,000 కోట్లు, ఇది డిపెండింగ్ అనగా ఎంతైనా దాని వాల్యూ పెరిగే కొద్దీ అదంతా మింగేయచ్చు అనేది ఆలోచన. ఇక్కడ సేమ్ ఎక్కడ లేని కన్సెషన్స్ అన్ని దానికే ఇచ్చి ఉల్టా ఎవరైనా డెవలప్మెంట్కి ఇస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు వేసుకుంటారు, వేసుకొని ఎదురు ఇస్తారు. ఇక్కడ పెట్టుబడిలో పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రీ డెవలప్మెంట్, అమ్ముకోవడం మాత్రం అంతర్జాతీయ స్థాయి ఇది వాళ్ళు చేసుకుంటారు. దానికి అవసరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి ఆల్ క్రీమ్ అడ్మినిస్ట్రేటివ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1000 స్తంభాల దేవాలయంలో భగవంతుని దర్శించుకున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రసంగం. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.